అందరికీ గుడ్ మార్నింగ్ అన్న. ఈరోజు అయితే మార్కెట్కి వెళ్ళి 60 కేజీల కాకరకాయ ఒక్కటే కొనుక్కొచ్చన్న. అదొక్కటి రేట్ అయితే మనకు కొద్దిగా రీజనబుల్గా దొరికింది. దానివల్ల అయితే మనం పెట్టడం అయితే జరిగిందన్న. ఇది నిన్న మిగిలిన 30 కేజీల ఆలుగడ్డ అయితే పోసానన్న. పోసిన తర్వాతకి మన పాయింట్లు అయితే పెట్టానన్న. పెట్టిన తర్వాతకి అన్న ఇదైతే లాస్ట్కి అయితే ఉందన్న. అందువల్ల కస్టమర్లు వస్తారో రారో నాకైతే రారు అన్న. ఎందుకంటే మనం పోయిన 2 వారాల క్రితం మనం ఇది సంద్రా వేసినప్పుడైతే సేమ్ అదే ప్లేస్లో అయితే పెట్టామన్న. కొద్దిగా అటు ఇటు బిజినెస్ అయితే రన్ అయితే కాదన్న. ఇది నేనైతే ఆలుగడ్డ కోసం అయితే వాళ్ళైతే పెట్టడం అయితే జరిగింది. ఎందుకంటే ఇది చాలా రోజులు అవుతుంది ఖరాబ్ అవుతుంది కాబట్టి ఇది మొత్తం ఖరాబ్ అయితే మనకైతే మీద పడుతుందని కారణంతో పెట్టడం అయితే జరిగిందన్న. కాకరకాయ అయితే రేపు కూడా అమ్ముకోవచ్చు అన్న. అందువల్ల అయితే మన కాకరకాయ అయితే ఎలాంటి అయితే దిగులు అయితే లేదన్న. ఈ ఆలుగడ్డతోనే వచ్చింది చిక్కు మనకు. ఈ ఆలుగడ్డ ఎట్లయినా ఈరోజు అయితే అమ్మితే మనకు ఏమైనా ప్రాఫిట్ అనేది వస్తుందన్న, లేదా లాసే వస్తుంది. ఎందుకంటే ఆలుగడ్డ ఖరాబ్ అవుతుంది. మొత్తానికైతేనే ఈ విధంగా అయితే సెట్ చేసుకొని మనమైతే పెట్టాము. కస్టమర్లు అయితే ఒక్కరు ఇద్దరు అయితే రావడం అయితే జరుగుతున్నాం. వచ్చినా కానీ అర్ధ కిలో అయితే కొంటపోతున్నాం. ఎవరైతే కేజీ అయితే కొంటపోవడం లేదన్న. ఇక మొత్తానికైతే అన్న లైట్ అటు పెడితే ఫోకస్ రావట్లేదని ఇటు పక్క పెట్టడం అయితే జరిగింది. పెట్టిన తర్వాతకి కస్టమర్లు అయితే కనిపిస్తే కొంతమంది అయితే రావడం అయితే చేస్తున్నారన్న. వచ్చిన వాళ్ళు అర కేజీన్నర అలా అయితే కొంటపోతున్నారన్న. అందువల్ల అయితే మన బంగాళదుంప అయితే కొద్దిగా అయితే తరిగిందన్న. ఇక కేవలం ఒక 6 కేజీల బంగాళదుంప అయితే మిగిలిందన్న. ఈ కాకరకాయ అయితే మనం కేవలం ఒక 10 కేజీలు మాత్రమే అమ్మామన్న. ఇక అంతకన్నా ఎక్కువైతే పోవడం లేదు. ఎందుకంటే చుట్టూ కాకరకాయ కనిపిస్తుంది. అటు ముందు బండ్లు కూడా కాకరకాయ పెట్టారు. ఇటు నా పక్క కొద్దిగా వాళ్ళ పక్కన కాకరకాయ, వాళ్ళ పక్కన కాకరకాయ, నాకు 2 షాపుల తర్వాత కూడా కాకరకాయ పెట్టారు. కాకరకాయ వాళ్ళదేమో ఇంట్లో తెంపుకొచ్చిన కాకరకాయ అయిపోయింది. నేనేమో మార్కెటింగ్ చేసుకొచ్చిన కాకరకాయ అయిపోయింది. కాబట్టి నా దగ్గర అంత ఎవరు కొనకపోవడం వల్ల ఇక 8ంటికి ఇక నేను సర్దేసుకొని బ్యాగ్ అయితే ఈ విధంగా అయితే సర్దుకున్నా అన్న. మొత్తం అయితే కాకరకాయ ఈ విధంగానే ఉందన్న. అంటే 50 కేజీల కాకరకాయ ఉందన్న. బంగాళదుంప అయితే ఇక 8 కేజీలకైతే వచ్చిందన్న. మొత్తం అయితే అంటే 22 కేజీలు అయితే అమ్మడం అయితే జరిగిందన్న ఈరోజు. ఇక ఎంత సర్దుకొని ఇప్పటివరకు ఎంత అమ్మింది అనేది మీకైతే వీడియోలో అయితే చూపిస్తా అన్న. అక్కడికి జనాలు అంతా రారన్న. అందువల్ల బిజినెస్ అయితే నడవదు. మనకైతే ఫోన్పేలో అయితే అన్న 330 రూపాయలు అయితే పడిందన్న. ఇక క్యాష్ వచ్చేసి అయితే మనకైతే అన్న 930 రూపాయలు అయితే క్యాష్ అయితే వచ్చిందన్న. ఇవన్నీ కూడా మనకి వచ్చిందైతే అన్న బంగాళదుంపకే వచ్చిందన్న. బంగాళదుంపకు వచ్చేసి అన్న 840 రూపాయలు అయితే వచ్చిందన్న. ఇదైతే మనకైతే పోయినసారి వీడియోలో చెప్పాం కదా, దానికైతే సమానం అయితే కుదిరింది. ఇక మిగిలిన మనకైతే 8 కేజీలదే ఆదాయం అన్న. 8 కేజీలకు ఎంత వస్తే అంతే అన్నగా. బంగాళదుంప అయితే మనకైతే అటు లాసు రానివ్వలేదు, ఇటు ప్రాఫిట్ అనేది కూడా రానివ్వలేదు. దానికైతే సరిపోయేటట్టయితే ఉందన్న. మనకైతే మిగిలిన 50 కేజీలు అమ్మితే కానీ ఇక ఎంత వచ్చింది ఎంత పోయింది అనేది కాకరకాయ మీద అయితే తెలుస్తుంది అన్న. ఒక అన్న అయితే వీడియో అయితే బీరకాయ క్వాలిటీ బాగాలేదని పెట్టాడన్న. ఆ వీడియోకి బీరకాయ క్వాలిటీ కాదన్న, అది కెమెరా క్వాలిటీ లేకపోవడం వల్ల. దానికి నేను మిమ్మల్ని అయితే క్షమాపణ అయితే కోరుతున్నాను. మంచి ఫోన్ కొనుక్కొని వీడియోలు అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంటాను. ఇది 2 సంవత్సరాల ఫోన్ కాబట్టి కెమెరా క్వాలిటీ అయితే సరిగ్గా అయితే లేదన్న. నేనైతే కస్టమర్లు ఎవరైనా వస్తే మంచి ఫోన్తో వీడియో తీసి నేను వాళ్ళ ద్వారా నాకు పంపించుకొని మంచి వీడియో అప్లోడ్ పెట్టడానికి అయితే చాలా అయితే ట్రై చేస్తూ ఉంటాను. అలాగనే కస్టమర్లు తీయడానికి అయితే నాకైతే పాసిబుల్ అయితే కావడం లేదని. ఎందుకంటే నేనే వ్యాపారం చేసుకుంటా కాబట్టి నాకు కెమెరా తీసే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అందువల్ల అయితే కస్టమర్ అయితే చూపించలేకపోతున్నా అన్న. అదేవిధంగా నా కష్టాన్ని గుర్తించిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న. అలానే నా కష్టాన్ని గుర్తిస్తారని చూసిన ప్రతి ఒక్కరికి కనీసం ఒక 2-3కైనా షేర్ చేస్తారని, అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటానన్న. ఉంటా అన్న.